హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ దోసకాయ నేర్చుకుందామండి. దోసకాయ ఇలాంటి తీసుకోవాలి, పసుపుగా ఉన్నది. ఈ చెక్కు తీయవసరం లేదు, కడిగేసి కొంచుకొని ఫ్రిడ్జ్లో పెట్టద్దండి. ఫ్రెష్గా తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ నిల్వ ఉండదు. ఫ్రెష్గా తెచ్చుకుని గట్టి చూసుకొని ఈ గింజలు తీసేయాలి. ఈ విధంగా పలుచగా కాకుండా ఇంత మందంగా కట్ చేసుకోవాలి ముక్కలు. కారము, ఆవపొడి, ఉప్పు, నిమ్మరసం, నూనె, నూపప్పు నూనె అండి, చిటికెడు పసుపు. ఇలా ముక్కలు కట్ చేసుకున్నాక ఇప్పుడు కలుపుకోవడం ఎలాగో చూద్దాము. పసుపు వేసుకోవాలండి ముందు. ఈ ముక్కలకి రెండు కాయలండి, కాయన్నర వేసాను. ఈ ముక్కలకి మనం ఒక 2 చెంచాలు కారం పుల్లు ఈ చెంచాతోటండి, 1 చెంచా ఆవపొడి, చెంచాన్నర సాల్ట్ పడుతుందండి. ఇవే కొలతలు పర్ఫెక్ట్గా ఉంటుంది, కరెక్ట్గా సరిపోతుంది. నిమ్మరసం ఎందుకంటే ముక్క మెత్తపడకుండా గట్టిగా ఉంటుంది. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. నానినాక కొంచెం ముక్క మెత్తపడుతుంది. ఇది నెల రోజులు ఉంటుందండి, మనం మంచిగా పెట్టుకుంటే. కారం తినేవాళ్ళు 2.5 చెంచాలు వేసుకోవచ్చు. నేను 2 చెంచాలు వేసాను ఫుల్. ఈ నూపప్పు నూనె స్ప్రెండ్ ఇలా కలిపేసుకొని బాగా అడుక్కి పైకి బాగా కలిపేసుకోవాలండి. చూసారా, పిండి సరిపోతుంది. ఇంకా తినేవాళ్ళు ఉంటే వేసుకోవచ్చు, మీ ఇష్టం. 1 చెంచా చాలు నిమ్మరసము, ముక్క మెత్తబడకుండా ఉండడానికి, ఘాటు రాకుండా ఉంటుంది. ఇది చిట్కా. ఇలా కలిపేసుకుని అడుక్కి పైకి ప్లేట్ పెట్టుకుని 4 గంటలైనాక వేసుకోవచ్చు. ఇదిగోండి, 4 గంటలైనాక చూసారా నూనె ఎలా తేరుతుందో. ఇది మనం గాజు సీసాలో స్టోరేజ్ చేసుకోవచ్చు. నెలల దాకా ఉంటుంది. క్వాంటిటీ ఎక్కువ పెట్టుకుంటే ఏం పాడవదు, చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో దోసకాయ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.